నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా మల్లవరపు సూర్యతేజ ఐఏఎస్ బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మాట్లాడుతూ నెల్లూరు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నగరాభివృద్ధి పారదర్శక పాలన సాగించాలని ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా జీవనానికి అత్యుత్తమ ప్రమాణాలు అందే విధంగా పనితీరు కనబరుస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. అలానే నెల్లూరు పట్టణవాసులందరికీ కూడా ఏ విధమైన సమస్య ఉన్నా సరే నేరుగా కమిషనర్కి నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటాను. అలానే నగరాభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. పారదర్శకంగా పాలన జరగాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా నెల్లూరు నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సిబ్బంది అందరితో కూడా కలిసి మంచి పనితీరు కనబరిచి నెల్లూరు నగరవాసులందరికీ కూడా మంచి జీవన ప్రమాణాలు నెలకొనేలాగా చూస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలామంది కమిషనర్లు ఇట్టే వచ్చి ఏదైనా ఫిర్యాదు ఉన్నా సరే ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా మనం స్వీకరించడం జరుగుతుంది. అలానే పని దినాల్లో ప్రతిరోజు కూడా ఏ వేళలు ఉన్నా సరే అన్ని ఫిర్యాదు స్వీకరించడం జరుగుతుంది. అలా ప్రజలకి నేరుగా ఉన్నా సరే కమిషనర్ మొబైల్ నెంబర్ కూడా అవైలబుల్ అందరికీ ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్లో చేయొచ్చు. ఛాంబర్ దగ్గర కూడా నేను అవైలబుల్ ఉంటాను. ఏ సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అలానే ప్రజలతో పాటు ఎవరైతే నగరాభివృద్ధికి తోడ్పడతారో అవి ఎవరైనా బిల్డర్స్ కానీ ఎవరున్నా సరే అందరికీ కావాల్సిన పర్మిషన్స్ కానీ త్వరితగతిన వచ్చేలాగా చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం. నగరాభివృద్ధి చెందాలి అనేది అందరి ప్రభుత్వ దృఢ నిశ్చయంతో ఉన్నారు. సో ఆ విధంగా పనిచేస్తామని చెప్తున్నాను. ఎవరైనా పట్టణంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే మంచినీటికి కానీ మంచి రోడ్లు ఉండడానికి కానీ ఏవైతే మున్సిపాలిటీ నుంచి సేవలు అందుతాయో ఏదైనా సర్టిఫికేట్స్ గురించి కానీ అలానే పర్మిషన్స్ గురించి కానీ కొన్ని గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసి మెరుగైన సదుపాయాలు కల్పించేలాగా చేస్తాం. మౌలిక వసతుల మీద ఎక్కువ ఫోకస్ శానిటేషన్ మీద కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఇది ఉంటుంది. ఖచ్చితంగా శానిటేషన్ రోజువారీ శానిటేషన్ కూడా ఎవ్రీడే మార్నింగ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మంచి శానిటేషన్ వ్యవస్థ ఉండేలాగా పనితీరు కూడా మెరుగుపడేలాగా చూస్తాం. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. అలానే నెల్లూరు పట్టణవాసులందరికీ కూడా ఏ విధమైన సమస్య ఉన్నా సరే నేరుగా కమిషనర్కి నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటాను. అలానే నగరాభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. పారదర్శకంగా పాలన జరగాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా నెల్లూరు నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సిబ్బంది అందరితో కూడా కలిసి మంచి పనితీరు కనబరిచి నెల్లూరు నగరవాసులందరికీ కూడా మంచి జీవన ప్రమాణాలు నెలకొనేలాగా చూస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలామంది కమిషనర్లు ఇట్టే వచ్చి ఏదైనా ఫిర్యాదు ఉన్నా సరే ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా మనం స్వీకరించడం జరుగుతుంది. అలానే పని దినాల్లో ప్రతిరోజు కూడా ఏ వేళలు ఉన్నా సరే అన్ని ఫిర్యాదు స్వీకరించడం జరుగుతుంది. అలా ప్రజలకి నేరుగా ఉన్నా సరే కమిషనర్ మొబైల్ నెంబర్ కూడా అవైలబుల్ అందరికీ ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్లో చేయొచ్చు. ఛాంబర్ దగ్గర కూడా నేను అవైలబుల్ ఉంటాను. ఏ సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అలానే ప్రజలతో పాటు ఎవరైతే నగరాభివృద్ధికి తోడ్పడతారో అవి ఎవరైనా బిల్డర్స్ కానీ ఎవరున్నా సరే అందరికీ కావాల్సిన పర్మిషన్స్ కానీ త్వరితగతిన వచ్చేలాగా చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం. నగరాభివృద్ధి చెందాలి అనేది అందరి ప్రభుత్వ దృఢ నిశ్చయంతో ఉన్నారు. సో ఆ విధంగా పనిచేస్తామని చెప్తున్నాను.
అడ్మినిస్ట్రేటివ్ లో దేనికి ప్రాధాన్యత? ఈ, ఎవరైనా పట్టణంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మంచినీటికి కానీ మంచి రోడ్లు ఉండడానికి కానీ ఏవైతే మున్సిపాలిటీ నుంచి సేవలు అందుతాయో ఏదైనా సర్టిఫికేట్స్ గురించి కానీ అలానే పర్మిషన్స్ గురించి కానీ కొన్ని గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసి మెరుగైన సదుపాయాలు కల్పించేలాగా చేస్తాం. మౌలిక వసతుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. శానిటేషన్ మీద కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఇది ఉంటుంది. ఖచ్చితంగా శానిటేషన్, రోజువారీ శానిటేషన్ కూడా ఎవ్రీడే మార్నింగ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మంచి శానిటేషన్ వ్యవస్థ ఉండేలాగా పనితీరు కూడా మెరుగుపడేలాగా చూస్తాం. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. అలానే నెల్లూరు పట్టణవాసులందరికీ కూడా ఏ విధమైన సమస్య ఉన్నా సరే నేరుగా కమిషనర్కి నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటాను. అలానే నగరాభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. పారదర్శకంగా పాలన జరగాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా నెల్లూరు నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.